ప్రతి ఒక్క లో ఎస్టీమ్తో సఫర్ అవుతున్న కిడ్ వెనకాల ఆ, తన తను ఎక్స్ప్రెస్ చేసే టైం కానీ ఆ, అలవాటు కానీ లేకపోవడం ఒకటి. అండ్ వాళ్ళ పేరెంట్స్కి ఆ బాబు ఆర్ పాప యొక్క ఆ, ఆలోచనలు ఆర్ తను ఏమన్నా సఫర్ అవుతున్న విషయాలు కానీ వినే అంత టైం లేకపోవడం, ఆ కమ్యూనికేషన్ జరగకపోవడం వల్లే డైరెక్ట్లీ లో ఎస్టీమ్కి రీజన్. సో అంటే అక్కడ కనెక్టివిటీ లేదు, కమ్యూనికేషన్ జరగట్లేదు. సో సైంటిస్ట్ చెప్పిన సర్వ్ అండ్ రిటర్న్ ఇంటరాక్షన్ అనే విధానంలో మనం రెస్పాండ్ అవుతున్న తీరును బట్టే 2-వే కాన్వర్జేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీ పిల్లల్లో రియల్ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ వాళ్ళతోటి మీరు ఎప్పుడు చేశారు? లాస్ట్ వీక్, దాని బిఫోర్, ఆర్ అసలు మీకు గుర్తే లేదా? ఒక వయసు దాటిపోతే పిల్లల్ని నాతో కాసేపు మాట్లాడమ్మా అని మనమే అడగాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది బాగా తెలుస్తుంది ఈ మధ్యకాలంలో. ఒకవేళ మీ పిల్లలు బుల్లీయింగ్కి టార్గెట్ అవుతున్నారు అనుకున్నాం, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా ఏం జరుగుతుంది స్కూల్లో, ఆర్ అసలు తన స్టడీస్ ఎలా జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ మనకు తెలుస్తుంది. అందుకే ఎక్స్ప్రెస్ చేసేందుకు మనం స్కోప్ ఇస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోండి. This kind of loving response leads to powerful brain development. Every time you truly try to understand your child, you are giving the brain a precious gift. So, let's listen to children and let's help them strong and peaceful life. Thank you.